ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట ఎన్టీఆర్ కూడలి దగ్గర రజక సంఘం నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు కుమ్మర గ్రామంలో కీర్తన కుటుంబంపై దాడిని నిరసిస్తూ పాపను హత్య చేసిన వారిపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగిన 2 నెలలు గడుస్తున్నా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. రెడ్డి కులానికి సంబంధించిన వారు కావడంతో తెలంగాణ ప్రభుత్వం వారికి అండగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు అనే పట్టణంలో ఈ మా యొక్క రజకుల యొక్క కుటుంబాలపై దాడి చేసి ఈ తెలంగాణలో నివసిస్తున్నటువంటి నాగర్ కర్నూలులో నివసిస్తున్నటువంటి రెడ్డి కులస్తులు మా యొక్క ఈ రజక కులస్తుల యొక్క ఒక చిన్న పాపని కాలితో నులిమి చంపిన సంఘటన చాలా దురదృష్టకరం, విచారకరం. మేము దాన్ని బాగా పూర్తిగా ఖండిస్తున్నాం. దీనికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. దోషుల్ని శిక్ష పడేటట్టుగా, కఠినమైన శిక్ష పడేటట్టుగా పోలీసు వ్యవస్థని, పోలీసు యంత్రాంగాన్ని వారు ఆదేశించాలి. లేకపోతే ఈ యొక్క తప్పు రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా ఉంటది. కాబట్టి మేము అందరం తెలియజేసుకునేది ఏంటంటే ఈ యొక్క రాష్ట్ర 2 తెలుగు రాష్ట్రాల్లో రజకులు అందరూ కూడా ఈ యొక్క సమస్య మూకుమ్మడిగా నిరసన తెలియజేస్తున్నాం. అలాగే ఈ రజకులపై జరిగే దౌర్జన్యాలని అరికట్టవలసిందిగా 2 రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులని మేము కోరుతున్నాం, వారిని యొక్క ప్రాధాయపడుతున్నాం. ముఖ్యంగా ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన విషయాన్ని పోలీసు వ్యవస్థ కూడా సరిగా పట్టించుకోకపోవటం వల్ల ఆ యొక్క దోషులకి వాళ్ళకి సరైన శిక్ష పడేటట్టుగా చేయాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై ఉందని మేము తెలియజేసుకుంటున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో ఒక రజక కుటుంబం పైన రెడ్డి దురంకార ఆధిపత్యాన్ని నిరూపించి ఒక సంటి పిల్ల 2 నెలల సంటి పిల్లని కాలితో తన్ని చంపినటువంటి ఆ రెడ్డి కులం అగ్రవర్ణాల యొక్క రెడ్డి కులాన్ని, అందులో 8 మంది ఉన్నారు. ఆ 8 మందిలో ఒక ఆయన సర్పంచ్, ఆయన పేరు తుకారం రెడ్డి, శ్రీనివాస రెడ్డి ఆయన తమ్ముడు, అలాగే 8 మంది ముద్దాయిలు ఉన్నారు. అందులో వాళ్ళని కఠినంగా శిక్షించి పట్టుకొచ్చి అరెస్ట్ చేయలేకపోవడానికి కారణం ఇవాళ 10 రోజులు దాటిపోయింది, 12వ రోజు. దానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటమే కారణం. ఆయన యొక్క కుల ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం చేసినటువంటి దుశ్చర్యను సమర్థిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇంతటి ఇది కాదు. ఆయన ఒకప్పుడు అసెంబ్లీలోనే మాట్లాడి, తెలంగాణ అసెంబ్లీ ఏమని రజకులు ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారని మా కష్టాలు నష్టాలను మాట్లాడిన రేవంత్ రెడ్డికి ఇవాళ ఇంత జరిగితే కూడా దాంట్లో స్పందన లేకపోవడం అనేటువంటి చాలా విచిత్రమైనటువంటి విషయం. అంటే కుల దురాంకారాన్ని కూడా ఆయన సమర్థిస్తున్నట్టుగా లెక్క. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు ఆయన కూడా కులాన్ని, రెడ్డి కులాన్ని, ఆధిపత్యాన్ని, అక్రమ దౌర్జన్యాన్ని సమర్థిస్తున్నట్టే లెక్క. ఇప్పటి వరకు కూడా వాళ్ళని అరెస్ట్ చేయకపోవటం, ఈ జరిగినటువంటి విషయం ఏంటంటే ఈ మా రజకులు అక్కడ 8 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. అదే కొమ్మెర అనేటటువంటి గ్రామంలో ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలో వీళ్ళు అనునిత్యం శుభ్రం చేసి, ఆ గుడ్డలను శుభ్రం చేసి, ఆ దేవాలయాన్ని శుభ్రం చేసేటటువంటి వాళ్ళు అక్కడ. అది ఆచారంగా వస్తున్నటువంటి సాంప్రదాయం. అందులో ఉన్నటువంటి వీళ్ళు 2 అబ్బాయిలు వాళ్ళ పిల్లలు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారంట. ఒక అబ్బాయి ఏమో ఎస్టీ అమ్మాయిని, ఒక అబ్బాయి ఏమో ఎస్సీ అమ్మాయిని. దాన్ని కారణంగా చూపిస్తూ ఈ రెడ్డి వాళ్ళు మీరు దేవాలయంలోకి పూజల్లోకి రావడానికి లేదు.